ఇక తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. మండపేటలోని పెద్ద కాలువ గట్టు దగ్గర అర్ధరాత్రి ఇళ్ల కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. మున్సిపల్ రెవెన్యూ అధికారులు 14 ఇళ్లను కూల్చివేయడం కలకలం రేపింది. ఇళ్ల కూల్చివేతతో 14 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 60 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటే సడన్ గా అర్ధరాత్రి సమయంలో ఇళ్లు కూల్చివేస్తే తమ పరిస్థితి ఏంటి అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇళ్ల కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వెంకటాయపాలెం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఆందోళనతో మండపేటలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల తీరుపై తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేట ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేదల ఇళ్లను కూల్చడం దారుణమని ఆరోపించారు. పేదల ఇళ్లను కూల్చుతున్న కూటమి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. పేదవాళ్ళు ఇల్లు వేసుకున్నటువంటి ఎప్పుడో 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఇల్లుని దౌర్జన్యంగా కూల్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ రోజుని. మెండపేట ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి ఒక 10 ఎకరాల స్థలం వీళ్ళ వేసుకున్నటువంటి ఇళ్ళకి వెనకాల ఉన్నటువంటి స్థలం, దాన్ని మెయిన్ రోడ్డు మీద తీసుకొచ్చేయడం కోసం, వ్యాపారం చేసుకోవటం కోసం దౌర్జన్యంగా పేదవాళ్ళు వేసుకున్నటువంటి ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు అందరూ వచ్చి దౌర్జన్యం చేసి ఇళ్ళన్నీ కూల్చేసి అడ్డుకున్నటువంటి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి ముసలోళ్ళు, వృద్ధులు, పిల్లలు, ఆడవాళ్ళు అందరూ ఉంటే వాళ్ళు ఇష్టానుసారంగా దౌర్జన్యం చేసి వాళ్ళందరినీ రోడ్డుని పడేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ రోజున ఏదైతే పేదవాడి యొక్క ఇల్లును కూల్చేశారో ఈ ప్రభుత్వం కూడా తొందరలోనే కూలిపోవటం ఖాయం అనేటువంటిది ఖచ్చితంగా చెప్తున్నాం మేము. ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే జరుగుతుంది తప్పితే అంబేద్కర్ రాజ్యాంగం జరగట్లేదు. అంబేద్కర్ రాజ్యాంగం అయితే ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఉండవు. రెడ్ బుక్ రాజ్యాంగం ఇది. ఈ దుర్మార్గాల్ని ఇప్పటికప్పుడు ప్రజల పక్షాన నుండి పోరాటం చేసి పేదవాడి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ.